రష్మిక మందన్న ఇప్పుడు 100 కోట్ల హీరోయిన్ గా మారింది. వచ్చే 3 వారాల్లోగా 500 కోట్ల హీరోయిన్ గా మారబోతోంది. అంతా పుష్పరాజ్ ఘనకార్యమే అంటున్నారు. లక్కీ లేడీ ఎక్కడ అడుగు పెట్టినా కాసుల వర్షమే అంటున్నారు. రష్మిక మందన ఎక్కడ అడుగు పెడితే అక్కడ వసూళ్ల వర్షమే. చలో నుంచి పుష్ప వరకు వరుస హిట్లతో దూసుకుపోతోంది. ఇక అటు మహేష్ బాబు ఇటు బన్నీ ఇద్దరితో కలిసి బాక్స్ ఆఫీస్ లో సెంచరీలు కొడుతోంది. చలోతో ఎంట్రీ ఇచ్చిన టైంలో రష్మిక క్యూట్ హీరోయిన్ గానే ఫోకస్ అయింది. తర్వాత సరిలేరు నీకెవరు లాంటి బ్లాక్ బస్టర్ పడ్డాకే టాప్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరింది. అలాంటి టైంలోనే హిందీలో ఆఫర్ల వరద పెరిగింది. ఓవైపు మిషన్ మజ్నులో కీ రోల్ చేస్తూనే మరోవైపు అమితాబ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. నార్త్ లో కూడా దూసుకెళ్లే పనిలో ఉంది. రష్మిక ఎంట్రీ ఇచ్చాకే నాగశౌర్య కెరియర్ లో బ్లాక్ బస్టర్ పడింది. అలా చలోతో నాగశౌర్య ఫేట్ మారింది. తర్వాత నితిన్ తో జోడీ కట్టి భీష్మ మూవీతో సీన్ రిపీట్ చేసింది. నితిన్ కి కూడా రష్మిక సెంటిమెంటల్ గా కలిసొచ్చింది. ఇలా ఒక్కో హీరోతో హిట్లు సొంతం చేసుకుంటూనే ఉంది. చలో, భీష్మ లాంటి మీడియం రేంజ్ మూవీలతోనే కాదు, సరిలేరు హిట్ తో 200 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఇప్పుడు ఏకంగా 500 కోట్ల మూవీతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లబోతోందంటున్నారు. పుష్ప 3 డేస్ లో 100 కోట్ల పైనే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది కాబట్టి మరో 20 డేస్ లో 500 కోట్ల వసూలు గ్యారంటీ అంటున్నారు. కన్నడలో సినిమాలు చేసిన, తమిళ్లో కార్తీతో జోడీ కట్టిన రష్మిక ఫేట్ మాత్రం టాలీవుడ్ లోనే మారింది. పుష్పతో పీక్స్ కి వెళ్ళింది. ఇక బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా వస్తే పూజా హెగ్డే ఆఫర్లకే ఎసరు పెట్టే ఛాన్స్ ఉందంటున్నారు.